హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీస్లో ఈజీగా సింపుల్గా రెడీ చేసుకునే వెల్లుల్లి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మనందరికీ ఇష్టంగా ఉంటుందండి. తిని చూడండి ఒక్కసారి, చాలా టేస్టీగా ఉంది, చాలా సూపర్గా వచ్చిందనమాట. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి నెయ్యి వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కళాయి వేడి చేసుకొని ఒక 4-5 స్పూన్లు, ఎక్కువగానే నూనె పడుతుందండి దీంట్లో. 4 కానీ 5 కానీ స్పూన్లు వేసుకోండి ఆయిల్. దీంట్లో 1 స్పూను శనగపప్పు, అలాగే 1 స్పూను మినపప్పు అండి. ఇవి దోరగా ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత దీంట్లో 1 స్పూను ఆవాలు కూడా వేసేయండి. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు ఎండుమిర్చి ఒక 4-5 కట్ చేసి కూడా వేసేసుకోండి దీంట్లో. ఈ పచ్చడి అంతా కూడా లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇవన్నీ కూడా దూరగా ఫ్రై చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకొని మీరు రోట్లో కచ్చా పచ్చాగా దంచేసుకోండి, లేదంటే మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టొద్దండి, ఇలా కచ్చా పచ్చాగా మీరు మిక్సీ పట్టుకోండి. ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువగా మాడకూడదండి, దోరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ దోరగా ఫ్రై చేసుకోండి. 1/2 స్పూను పసుపు వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కారం మటుకు మీరు ప్యాకెట్ కారం తెచ్చుకుంటే మనకి తక్కువగా కారం ఉంటుంది, రెడ్ కలర్ ఎక్కువగా ఉంటుంది. పట్టచిన్న కారం అయితే ఎక్కువ ఘాటు ఉంటుంది, కలర్ తక్కువగా ఉంటుంది. ఇది ప్యాకెట్ కారం అండి, ఎక్కువగా కారం ఉండదు, ఎక్కువగా స్పైసీ కూడా ఏమీ అనిపించదు మనకి. 3 స్పూన్లు కారం వేసుకోండి దీంట్లో. ఎందుకంటే మీరు చూస్తే మనకి కలర్ ఎక్కువగా కనబడుతుంది కానీ ఘాటు మాత్రం ఎక్కువగా ఉండదండి. అలాగే దీంట్లో చింతపండు రసం, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. ఒకవేళ మీకు స్పైసీగా కావాలంటే పట్టించిన కారం కూడా వేసుకోవచ్చు. ఇలాగైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది కారం. చింతపండు వేసాం కాబట్టి మీకు ఘాటు ఎక్కువగా ఉండదండి. అలాగే 1 స్పూను ఉప్పు కూడా వేసుకొని మీరు కొంచెం టేస్ట్ చూసుకొని, ఉప్పు కొంచెం ఎక్కువగా పడితే మరికొంత వేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా. దీంట్లో దంచిన జీలకర్ర పొడి వేసుకోండి. కావాలంటే మెంతి పొడి కూడా మీరు ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మెంతి పొడి నాకు అవైలబుల్గా లేదు, అందుకోసమని నేను దీంట్లో జీలకర్ర పొడి దంచింది వేసుకున్నాను. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ బంద్ చేసేయండి. మీరు కారం వేసిన తర్వాత, చింతపండు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో ఇలా ఉడికిస్తే నూనె అంతా మనకి పైకి తేలుతుంది. పచ్చడి కూడా మంచి కలర్ వస్తుంది, ఇలా గ్రేవీ లాగా తయారవుతుంది. ఇప్పుడు మీరు స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసి మీరు వేడి రైస్లోకి మీరు సర్వ్ చేసుకోవడమే. ఇది మనకి 4-5 డేస్ నిల్వ కూడా ఉంటుంది. అలాగే దోశల్లోకి అయితే ఎక్సలెంట్ పచ్చడి అండి ఇది. అలాగే ఇడ్లీలోకి కూడా తినొచ్చు, రైస్లోకి ఇంకా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.